వారాంతం కావడంతో జంతర్ మంతర్ పరిసరాలకు భారీగా నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై అనేక అంచెల ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని తొలగించకుండా ఉండేందుకు ఇనుప గొలుసులతో కట్టి కదల్చడానికి వీల్లేని విధంగా వెల్డింగ్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించారు. అటు వరుసగా 4వ రోజు 18 కీలక మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. జంతర్ మంతర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారాలను మూసివేశారు. ఈ చర్యలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మెట్రోలు బంద్ చేయగలరు, రోడ్లను మూసేయగలరు, ఇంటర్నెట్ నిలిపివేసి ఆహారాన్ని ఆపగలరు, కానీ పేపర్ లీక్లను మాత్రం ఆపలేకపోతున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం వారిపై నిర్దాక్షిణ్యమైన చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులపై దాడిని బ్రిటిష్ దౌర్జన్యంతో పోల్చిన ఆయన న్యాయం అడిగిన విద్యార్థులపై పెల్లెట్ గుండ్లు ప్రయోగించడం స్వతంత్ర భారత్లో మోదీ ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోందని ఆరోపించారు.